అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని అడ్డుకున్నారు పోలీసులు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని రిలే నిరాహార దీక్షకు వైసీపీ పిలుపునిచ్చింది. దెందలూరు నియోజకవర్గం మాదేపల్లిలో దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి అబ్బయ్య చౌదరిని అడ్డుకున్నారు పోలీసులు. ప్రధానంగా వైసీపీ కార్యాలయం వద్ద నేలపైనే బైఠాయించి నిరసన తెలిపారు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. మాదేపల్లిలో వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు డిఎస్సీలో అవకతవకలపైన సిబిఐ విచారణ జరపాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఇదే అంశంపైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా ఇప్పటికే వైసీపీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నటువంటి డిఎస్సీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాతో పాటుగా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నటువంటి పలు సందర్భాల్లో ఇప్పటికే పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు. విజయవాడలో కూడా దీనికి సంబంధించినటువంటి ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు పొన్నూరుతో పాటుగా అనంతపురం ప్రాంతాల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి ప్రాంతాల్లో వైసీపీ నిర్వహించినటువంటి ఈ దీక్ష శిబిరాల్లో ఈ కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ పోలీసులతో పాటుగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అడ్డుకోవడం మరింత కలకలం రేపింది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ ను చూసుకుంటున్నాం. డిఎస్సీలో అవకతవకలపైన సిబిఐ విచారణ జరపాలి, డిఎస్సీకి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలలో ఉన్నటువంటి నిజాలను అక్రమాలను వెలుగు తీయాలి అంటూ కూడా ఇప్పటికే వైసీపీ క్షేత్రస్థాయిలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా ఆ కార్యక్రమానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో పోలీసులు ఆయన నివాసం వద్దే ఆయన అడ్డుకోవడం, ఆయనతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలోనే అబ్బయ్య చౌదరి కూడా పోలీసులు తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దిగారు. మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేపట్టేటువంటి ఈ కార్యక్రమానికి పోలీసులు అడ్డుకోవడం ఏమాత్రం తగదని, రాజకీయపరమైనటువంటి నిరసన కాదని, విద్యార్థుల భవిష్యత్ అని, నిరుద్యోగుల భవిష్యత్ అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఒకంత నేలపైనే కూర్చొని ఆయన పూర్తి స్థాయిలో నిరసన తెలిపారు. అయితే పోలీసులతో అబ్బయ్య చౌదరి వాగ్వాదానికి దిగుతున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఓసారి ఆ విజువల్స్ ను మనం పరిశీలిద్దాం. అందరూ కూడా ల్యాండ్ ఆర్డర్ ఒబే చేసేవాళ్ళం, ఇక్కడ ఎవరు ల్యాండ్ ఆర్డర్ ఒబే చేయని వాళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అక్కడే వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుంటా ఉంటే అవసరం ఏముంది వాళ్ళకి. మేము ఇళ్ళ దగ్గర చేసుకుంటే మాకేమో 144 సెక్షన్ 30, వాళ్ళ దగ్గర పొలాల్లోకి వెళ్తే సెక్షన్ 30, నేను ప్రోగ్రామ్ చేస్తే సెక్షన్ 30, 144 2000. ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లా. మీరే చెప్పండి, ఏం చట్టపరంగా చేస్తున్నారన్న? నా ఇంట్లో ఉంటే నేను సెక్షన్ 30, నేను నా తోటలోకి వెళ్తే సెక్షన్ 30, అంతమంది మీద కేసులు. మా జనూరు కూడా ఒక ఏరియా చెప్పండి, అక్కడే చేసుకుంటారు రేపైనా సరే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకోవడం, అక్కడ జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితి, ఆయన కూడా నేలపైన కూర్చొని కొంతవరకు నిరసన తెలియజేసినటువంటి రీసెంట్ అప్డేట్స్ ఏంటి? డిఎస్సి అక్రమాలపై అటు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలకు ఆందోళనకు పిలిపించింది. అదేవిధంగా నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతున్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడం, ఏదైతే వారిపైన 144 సెక్షన్ ఉంది, అక్కడ పర్యటించడానికి వీల్లేదు అంటూ ఆంక్షలు విధించడం ఇదొక పెద్ద చర్చనీయాంశమైంది రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న అనంతపురం జిల్లాలో కావచ్చు, కనిగిరిలో కావచ్చు, మరొక ప్రాంతం కావచ్చు, ఇలా ఆయా నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్ష చేసే ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అటు తాడిపత్రిలో ఏకంగా వైఎస్ఆర్సీపీ టెంట్ పీకేశారు. మరొక విజయవాడలో బోండా ఉమా నేరుగా దీక్ష స్థలంపైకి దాడికి వెళ్ళిన నేపథ్యం చూసాం. అక్కడ ఇరు వర్గాల మధ్య తూపులాట. ప్రస్తుతం అయితే చింతమనేని నియోజకవర్గం, ఏదైతే దెందలూరు నియోజకవర్గంలో చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయి చింతమనేని గెలవడం జరిగింది. అయితే సుదీర్ఘకాలం టీడీపీ ఏలుబడిలో ఉన్న ఆ నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి అటు చింతమనేని కూడా కొరకరాని కొయ్యయ్యారు అనే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పర్యటనలు కావచ్చు, నియోజకవర్గంలో ఏదైతే పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టడం, ఇటు డిఎస్సికి సంబంధించిన డిఎస్సి అక్రమాలపై పోరాటం చేసే క్రమంలో ఆయన్ను వెళ్ళకోకుండా అడ్డుకోవడం, ఆయన వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి కూర్చొని నిరసన వ్యక్తం చేయడం కూడా మనకు విజువల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ నారా లోకేష్ రాజీనామా చేయాలి,
విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాలి. అదే విధంగా నారా లోకేష్ పాదయాత్రలో ఏదైతే యువగలం యాత్రలో పాల్గొన్న వారికి కోర్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలతో హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కేవలం డిఎస్ఏ కాకుండా ప్రజా పోరాటాలపై దృష్టి పెట్టింది. డిఎస్సీ అక్రమాలే కాకుండా అటు ఆక్వా రైతులు, పొగాకు రైతులు, ఇటు క్రాంతి కుమార్ కస్టోడియల్ డెత్ కావచ్చు, ఆత్మహత్య కావచ్చు, అటు సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కావచ్చు, ఇటు ముద్రగడ పద్మనాభం ఇంటికి పరామర్శ కావచ్చు, ఇలా వరుసగా రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్పందించడంతో ప్రజాస్పందన వస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోపక్క అటు ప్రతిపక్షం యాక్టివ్ అయిందంటూ కేబినెట్ మంత్రులు కూడా సమీక్షించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రలూరు నియోజకవర్గంలో కానీ కిరణ్ అంటే పదే అంటే డిఎస్సి వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో వైసీపీ ఇంత కీలకంగా తీసుకెళ్తున్నా, పోరాటాల దిశగా అడుగులు వేస్తున్నా, కానీ అడుగడుగున పోలీసులు, అధికార పార్టీ నేతలు అడ్డుకునేటువంటి రీతిలో ఎలాంటి సంకేతాలు ఇచ్చేటువంటి ఛాన్సులు వచ్చారు అంటే పొలిటికల్ వేలో చూసుకుంటే? ఇక్కడ ప్రధానంగా వైసీపీ కార్యాలయం ముందు ఆయన నిరసన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఆయన మాటలు కూడా విన్నాం మనం. పొలానికి వెళ్తే అడ్డుకుంటారు, ఇంట్లో ఉంటే అడ్డుకుంటారు, ఇంటి బయటకు వస్తే అడ్డుకుంటారు, ఏదో ఒక సెక్షన్ పేరు చెప్పి తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన ఇంటిలో తాను ఉన్నప్పటికీ కూడా పోలీసులు నోటీసులు చరామలేదు. ఒక అభయ చౌదరి గారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఏదైనా ప్రజల కోసం ఉద్యమాలు కానీ, ప్రజల కోసం రోడ్డెక్కితే గానీ వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటారు, లేకపోతే సెక్షన్ 144 అమల్లో ఉందంటారు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మిమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్నామంటూ పోలీసులు నేరుగా నోటీసులు ఇవ్వడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతున్నట్టు ఇప్పటికే ఒక కలకలం లేదు. ఇది ఇప్పటికే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత పైన, ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైసీపీ ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన అటు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు, మరోపక్క రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్ష పార్టీల మీదనే అధికార పార్టీ ఫోకస్ చేస్తుంది. ప్రతిపక్ష పార్టీ నేతలను నిరోధిస్తే తాము అధికారంలో ఉంటామనే ఒక భ్రమలో అధికార పక్షం ఉందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ద్వారా దగ్గర నిరసన దీక్షలు జరుగుతున్నాయి, మండల కార్యాలయాలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో డిఎస్సీ పైన క్రమేపీ వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుంది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, ఏదైతే డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పదే డిమాండ్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీకి సంబంధించిన కీలక నేతలందరూ రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కావడం కాకుండా డిఎస్సీతో పాటు రాష్ట్రంలో రైతుల సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఒక ఉద్యమం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సమస్యలపైన స్పందించిన తర్వాత కూటమి స్పందిస్తుందనే ఒక పాజిటివ్ వైపు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ ని తాడేపల్లిలో ఉన్న జగన్ ని కలిస్తే సమస్యకు పరిష్కారం వస్తుంది, ప్రభుత్వం స్పందిస్తుందంటూ ఇప్పటికే డిఎస్సీ పోస్ట్ కోటాలో అక్రమాలు జరిగిన నిరుద్యోగులు కలిశారు, మరోపక్క శానిటేషన్ ఏవైతే పారిశుద్ధ కార్మికులు కలిశారు, మరోపక్క ఇటు రాష్ట్రంలో జరుగుతున్న పలు సమస్యలు పంచాయతీ ఈ కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు, ఇలా వరుసగా ఆయా సమస్యల పైన నేతలు కలవడం, నేతలు కలిసిన తర్వాత కూటమి ప్రభుత్వం చర్చలకు పిలపడం, శరామాములు అయితే ఇక్కడ జగన్ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం సమస్యను అడ్రస్ చేస్తుంది అనే ఒక అంశం అయితే ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉన్నాయి. వీటిపైన కూటమి ప్రభుత్వం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం బలపడితే అది అధికార పక్షానికి తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భాగంగా ఇటు మంత్రి నారా లోకేష్ రాజీనామాపై డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క నారా లోకేష్ అటు దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత నారా లోకేష్ సంగతి ఏంటంటూ మోడీకి నేరుగా జగన్ ట్వీట్ చేసిన విధానం కూడా మంచిది. మొత్తం వ్యవహారం డిఎస్సీ గోల్మాల్, డిఎస్సీ అక్రమాలపై, ఏవైతే స్పోర్ట్స్ కోటలో జరిగిన గోల్మాల్ పైన సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క మాజీ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పిలిపిస్తున్నారు. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని అడ్డుకున్నారు పోలీసులు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. తాజాగా దెందలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదేపల్లిలో దీక్షలో పాల్గొనేందుకు అబ్బయ్య చౌదరి ఇంటి నుంచి బయటికి బయలుదేరడం
పోలీసులు కూడా అడ్డుకోవడం ఒకంత రసాభాసగా వాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. పోలీసులు అడ్డుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు పోలీసులు కనీసం సహకరించడం లేదు అనేటువంటి రీతిలో కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే అనంతపురంలో, పొన్నూరులో, విజయవాడలో ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా వైసీపీ చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు ఒకంత ఉద్రిక్త పరిస్థితుల వైపే అడుగులు వేయడం, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు రావడం, అక్కడ ఏర్పాటు చేసినటువంటి రిలే నిరాహార దీక్షలకు సంబంధించినటువంటి టెంట్లను కూడా పీకేయడం, మరి ముఖ్యంగా విజయవాడలో ఎమ్మెల్యే దేవినేని మరి ముఖ్యంగా బోండా ఉమాకి సంబంధించినటువంటి వ్యవహారం. సో ఉమామహేశ్వరరావు కూడా అక్కడికి స్వయంగా రావడం, అడ్డుకున్నటువంటి తీరును కూడా మనం చూసాం. ఓవరాల్ గా వైసీపీ కార్యాలయం వద్ద నేలపైనే బైఠాయించి నిరసన తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. మాదేపల్లిలో మాత్రం వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. డిఎస్సీలో అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా వైసీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలపైన కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుందో.